సో వీఆర్ హ్యావింగ్ వెరీ ఫ్యాంటాస్టిక్ స్టోరీ ఇన్ అవర్ సినిమా సార్. ఈ మధ్య మనం చూస్తున్నాం సార్ ఆడియన్స్ కి ఇప్పుడు వచ్చే సినిమాలు అసలు నచ్చట్లేదు సార్. కానీ మా స్టోరీతో సినిమా తీస్తే ఫస్ట్ డేనే 200 crores స్టార్ట్ అవుతుంది సార్. థర్డ్ ఫోర్త్ వీక్ అంతా 10,000 crores కొట్టే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి సార్. రిలీజ్ అయిన సెకండ్ వీకే దంగల్ని లేపేస్తామనే కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. సెలబ్రిటీస్ అంతా హే ఏంట్రా నువ్వు దంగల్కి అయితే పెట్టేస్తామని కామెంట్స్ కూడా పెడతారు సార్. వచ్చారా రండి మీకోసం వెయిటింగ్. మీకు తెలుసా యూర్ సింపుల్ గై వెన్ యూ సీ సినిమా సిరీస్ యూ క్లిక్. అండ్ ఈ రోజు టాపిక్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో హెడ్ ఫోన్స్ తగిలించుకుని సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అవ్వడానికి ఇదే మెడిటేషన్ క్లాస్ కాదు. గ్రనేడ్ గుచ్చి పిన్ను వీకుతా వెంటనే ఇక్కడ కనిపిస్తుంది కలర్లెస్ బాటిల్ని మీ చూపుడు వెళ్తూ అలా మెల్లగా తాకండి. ప్రేమతో 2 సార్లు నొక్కుతామని మాత్రం అనకండి, కేవలం ఒకసారి మాత్రమే. సో దట్ వీక్షకుల కోరిక మేరకు అది కలర్ఫుల్ గా తయారై మీకోసం ఒక స్టెప్ వేసి చూపిస్తుంది. నేను పూరి గారి సినిమా చూసి ఇంతకంటే రాడెస్ట్ గా తీయడ్లే అనుకున్న ప్రతిసారి హీ ప్రూవ్స్ మీ రాంగ్. అండ్ అన్నిటికంటే ముందు ఐ వాంట్ టు క్లియర్ ఫ్యూ థింగ్స్. ఇది ట్రోల్, రోస్ట్, మైక్రో డీటెయిల్స్ వీడియో కాదు. అవి మన సబ్జెక్ట్స్ లో అవుట్ ఆఫ్ సిలబస్. మనం చేసేవి డిస్కషన్స్ మాత్రమే. కేవలం మీ అందరిలాగానే #TFI బాగుండాలి అని ఎప్పుడూ కోరుకునే ఒక సాదా సీదా సినిమా అభిమాని చిన్నప్పుడు మనం సెలబ్రేట్ చేసుకున్న ఒక లెజెండరీ డైరెక్టర్ తీసిన కళాఖండం చూసి బాధతో నాకేమనిపించిందో చెప్తూ చేస్తున్న వీడియో. అండ్ ఈ వీడియోలో అసలు ఈ సినిమా లేవడానికి గల ఇన్ఫినిట్ రీజన్స్ లో జస్ట్ 0.00001% మాత్రం ఇన్ని సెగ్మెంట్స్ గా డివైడ్ చేసి డిస్కస్ చేద్దాం. హలో పైకి కాదమ్మా లేవడం అంటే. నాకు తెలుసు మీరు 99.9% మంది పాస్ చేసి చూసుండ్రు. ఎందుకంటే మనం అందరం ఒకటే జాతికి చెందిన వాళ్ళం కాబట్టి. స్క్రీన్ మీద ఒక 5 seconds అలానే ఉంచుతున్నాను, చూడండి. చూసేసారా? ఓకే, ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే వీడియో అయిపోయాక ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి. కంటెంట్ నచ్చి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్లీ మోటివేట్స్ మీ. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా 2 గంటల 39 నిమిషాల 20 సెకండ్ల సినిమాని చాలా కష్టపడి 8 గంటల 62 నిమిషాల 62 సెకండ్లు కంప్లీట్ చేశాం. ఏది నమ్మట్లేదా? లేదండి బాబు, నిజం చెప్తున్నా. కావాలంటే సినిమాలో కావ్య తప్పరు వాళ్ళ అమ్మమ్మ మీదొట్టు. సారీ వదినా. Don't you dare call me Vadina. స్టార్ట్ అవ్వడమే మంచి అమ్మ సెంటిమెంట్ తో స్టార్ట్ అవుతుంది. ఒక 5 నిమిషాల్లో మన ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ కి వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమని కవర్ చేసి అమ్మ క్యారెక్టర్ ప్లే చేసిన ఝాన్సీ గారికి పేమెంట్ ఇచ్చి క్యారెక్టర్ ని కప్పెట్టేస్తారు. అక్కడి వరకు మంచి ఎమోషనల్ గానే ఉండింది. అందుకే అనుకున్నా ఇంకా నుండి సినిమా ఇంకా బాగుంటుందని. కానీ కంటిన్యూ అయ్యాక అర్థమైంది బాగున్న పాట ఆల్రెడీ ఫస్ట్ 10 minutes లోనే అయిపోయిందని. దారుణం. కట్ చేస్తే ప్రెసెంట్ చైనాలో అదిరా ఎంట్రీ. పేరు రెడ్ బుల్ తాగిన బిగ్ బుల్. అండ్ ఇది ఖచ్చితంగా చెప్పి తీరాలి. సినిమా అంతట్లో ఈ పర్టికులర్ 5 minutes సీన్ లో మాత్రమే సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్ పిచ్చ పిక్స్ లో ఉంటుంది. చూస్తున్నంత సేపు తెలుగు సినిమా చూస్తున్న ఫీల్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఈ సీక్వెన్స్ కి మాత్రమే వేరే కెమెరా అండ్ లెన్స్ యూస్ చేసి తీశారు. హైలైట్స్ అండ్ షాడోస్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అది ఈ షాట్ లో తెలుస్తుంది. అండ్ ఈ స్కై ఉన్న షాట్స్ లో క్లియర్ గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్ లో బ్యూటిఫుల్ డెప్త్ ఆఫ్ ఫీల్ కనిపిస్తుంది. హై డైనమిక్ రేంజ్ ఉన్న కెమెరాకి హై అపర్చర్ ఉన్న లెన్స్ వేసి షూట్ చేస్తే మాత్రమే ఇది అచీవ్ చేయగలం. సో సినిమాటోగ్రఫర్ కి మన వీక్షకుల తరపున ఒక షెఫ్స్ కిస్. అండ్ రెండో పాజిటివ్ రామ్ గారి ఎనర్జీ. అసలు సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకటే ఊపు మీద ఉండాలంటే మామూలు విషయం కాదు. అండ్ మూడోది సబ్ టైటిల్స్ తో పని లేకుండా ఒక్కొక్కడు ఒక లాంగ్వేజ్ మాట్లాడతాడు. మీ మెమరీని తీసుకెళ్ళి వేరే హ్యూమన్ లో పెట్టి అరే ఎంత డబ్బు కావాలంటే అంత ఖర్చు పెడతా. లీగల్ గురించి ఆయనకి చెప్తున్నారా? ఒకనొక టైంలో ఏం లాంగ్వేజ్ పెట్టానో చూసుకొని తెలుగులోనే ఉండడం చూసి గ్లిచ్ ఏమో అనుకున్నా. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు తెలుగులో మాట వచ్చాక అర్థమైంది ఈ సినిమాని ఆల్ మిక్స్ ఫ్రూట్ లాంగ్వేజ్ లో తీశారని. డౌటే లేదు, డబ్బింగ్ సినిమానే. ఇప్పటి వరకు ఝాన్సీ అని పిల్ల శంకర్ తప్ప ఒక్కటి తెలుగులో మాట్లాడలేదు. తెలుగు సినిమాలో లిప్సింగ్ లేకుండా తెలుగు డైలాగ్స్ కొత్త ట్రెండ్ అనుకుంటా. బట్ చూడడానికి చాలా బాగోలేదు. వాట్ ద డక్. ఇది బియాండ్ ఐన్స్టీన్, బియాండ్ ఫిజిక్స్ అండ్ అల్టిమేట్లీ బియాండ్ బోయే కెమెరా అంటారు నాయన. ఈ సీన్ చూస్తే ఫిజిక్స్ అంటే ఇష్టం లేనోడు కూడా ఐన్స్టీన్ అవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ షురూ చేద్దాం. ఆయన గన్ లేపి ఈ యాంగిల్ లో పెట్టి కాలుస్తే ఇలా పైనుండి తోసినట్టు ఈ యాంగిల్ లో పడ్డాడు. ఐన్స్టీన్ ఫిజిక్స్ లో అయితే బుల్లెట్ తగలంగానే ఇలా పడి ఉండాలి. బోయా కెమెరాన్ ఫిజిక్స్ లో అయితే ఇలా వెళ్ళిపోయి ఉండాలి. బట్ ఇది చాలా కొత్తగా ఉంది. అదంతా సరే, గన్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్తాడేంటి? నోట్ దిస్ రాడ్ పాయింట్ యువర్ ఆడియన్స్. ఇది సినిమాలో ఒకసారి మాత్రమే కాదు, సినిమా అంతా జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది బియాండ్ బోయా కెమెరాన్ ఫైట్స్. నిలబడుకున్నోని కాలుస్తే జారుకుంటూ వచ్చి గన్నివ్వడం ఏంటో, బుల్లెట్ తగిలితే గాల్లోకి ఎగిరిపడడం ఏంటో, బ్రేక్ డాన్స్ వేస్తూ కాల్చడం ఏంటో, గాల్లో తిరుగుతూ వెళ్ళడం ఏంటో. మన TFI లో రోప్స్ వాడకపోతే ఫైన్ వేస్తామనే రూల్ ఏదైనా ఉందంటారా? ఒక్కటంటే ఒక్క నేచురల్ ఫైట్ ఎక్స్పెక్ట్ చేయలేమా? అట్లీస్ట్ 100 సినిమాలకు ఒక్క ఫైట్. వాట్సే నో లాజిక్ నో మ్యాజిక్ ఓన్లీ ట్రాజిక్ అంటారా? అంతేనా? సినిమా ఎంత నెగ్లిజెన్స్ తో తీశారంటే సినిమా మొత్తం
మొత్తంలో ప్రతి ఒక్కరు గన్లున్నా సరే హీరో మీద గన్ చూపించుకుంటూ పరిగెత్తుకెళ్ళి తనలు తింటారు. అరే నామకే వాస్తే 1-2 బుల్లెట్లు తగిలేలాగానో ఆరు ఏదో ఒక రకంగా కొంచెం కన్విన్సింగ్ గా చూపిస్తే ఏమైపోతుందబ్బా. అదే కెమెరా, అదే యాక్టర్స్, అదే లైటింగ్, మహా అయితే ఇంకో 30-40 GB ఎక్కువ అవుతుందేమో స్పేస్, అంతే కదా. అంటే ఇది ఎలా ఉందంటే హీరో అనుకుంటే చాలు ఇంక ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్, అంతే. వాటంతటా అవే అయిపోతూ ఉంటాయి వితౌట్ ఎఫర్ట్స్. ప్లీజ్ స్టాప్ దిస్ నాన్ సెన్స్ ఫిల్మ్ మేకర్స్. ఒక సినిమాని అన్నెసెసరీ సీన్స్ లేకుండా మంచి స్టోరీ పెట్టి తీయండి, హిట్ ఎందుకు అవుతుందో చూద్దాం. నాకు దీన్ని ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు కానీ అసలు ఆర్జీవి గారి ఈ సినిమాకి డబుల్ స్మార్ట్ లో ఈ సీన్స్ కి అసలు డిఫరెన్సే లేదు. తోడలు చూసినావా? చూస్తానా? కిందెందుకు చూసినారా బాడుకో? మన సాంప్రదాయం ఏంది? మీదకెళ్ళి షురూ చేసి నిమ్మళంగా కింది దాకా పోవాలి. జస్ట్ ఈ సినిమాలో హీరోయిన్ ఉన్నది ఎందుకో తెలుసా? అసలు క్యారెక్టర్ ఆర్క్ అనే పదానికి ఈ సినిమా ప్యూర్ ఆపోజిట్. ఒక్కటంటే ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండదు. సేమ్ రోత టెంప్లెట్, జస్ట్ బ్రెయిన్ చేంజింగ్ కాన్సెప్ట్ ఒక్కటి తప్పించి ఇదంతా అమీర్పేటలో 6th క్లాస్ పిల్లలు టిక్టాక్ రీల్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి రాసిన రైటింగ్ లా ఉంటుంది. నాకు తెలిసి ఈ స్టోరీలో హీరోయిన్ అక్కర్లేదు, ఎందుకంటే హీరోయిన్ కనిపించేదే స్టోరీని బ్రేక్ చేసినప్పుడు అందులో కూడా ఒక్కటంటే ఒక్క సరైన నార్మల్ టాక్స్ ఉంటాయా అనుకుంటే ఇంత మంచి లిప్స్ ఉంటే మళ్ళీ నా లిప్స్ ఊకుంటాయా? కన్విన్స్ అయినా ఓన్లీ ఫస్ట్ నైట్. అబ్బే అసలు అండ్ హే, కంటెంట్ ఎంజాయ్ చేస్తున్నారా? అయితే ఇంకా ఎందుకు వెయిటింగ్, లైక్ని గుద్దిపడేయండి. అసలు సినిమాలో స్టోరీ ఇంత, ఫిల్లర్ సీన్స్ ఇంత. 2002లో తీయాల్సిన సినిమాని 2024లో రిలీజ్ చేస్తే జనాలు ఎలా చూస్తారనుకున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అండ్ అంతకంటే మైండ్ పోయే విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ హాలీవుడ్ లెవెల్ అవుట్పుట్ ఇస్తున్నారు. బీట్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, స్టోరీ, రైటింగ్, దేంట్లో అయినా సరే. బట్ ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ ఉండి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి గారు ఇలా తీయడం ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు. విలన్ మైండ్ ని హీరోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇల్లీగల్ గా హీరోయిన్ ఎత్తుకొచ్చేయమని సినిమా స్టార్ట్ అయిన 10 minutes కి మనుషులు పంపిస్తే లిటరలీ హీరోయిన్ ఎత్తుకొని రావడానికి 1 hour పడుతుంది. అని అంతవరకు వాళ్ళు చేసే పనులు ఇవి. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు, స్టోరీ లేదు అక్కడ. హీరోయిన్ తో ఫిల్లర్ సీన్స్ పెట్టి లాగేశారు ఫస్ట్ హాఫ్ అంతా. ఇంకా సెకండ్ హాఫ్ అయితే అన్బేరబుల్ రోత. అసలు ఇస్మార్ట్ శంకర్ ఆడింది అంటే దానికి మెయిన్ అసెట్ మ్యూజిక్. బట్ ఈ సినిమాలో అది కూడా లేదు. డిపిరి డిపిరి, మాకే కిరికిరి, స్టెప్ మార్, అసలు ఈ రెఫరెన్స్ల కోసం ఎన్ని టిక్ టాక్ వీడియోలు చూసారో తెలియదు. బట్ మొత్తం చప్రీనెస్ తెచ్చి సినిమాలో ఇరికించేశారు. గుంజి కొడితే గుడ్డు గులాబ్ జామ్ అవుతుంది. నా జీవితంలో నా జీవితంలో నేను చూసిన కామెడీ సీన్స్ అని చెప్పుకున్న ఈ సీన్స్ అతి వరస్ట్ తెలుగు ఫిలింలో. లైక్ సీరియస్లీ పూరి గారు అసలు ఏం ఉద్దేశంతో ఈ సీన్లు పెట్టారో మీకైనా తెలిస్తే ఒకసారి చెప్పండి. మన లాస్ట్ వీడియోలో మన టాలీవుడ్ లో కామెడీ ఎందుకు ఇలా అయిపోయిందని డిస్కస్ చేసాం. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ 18+ జోక్స్. ఈ సినిమాలో ప్యూర్ కామెడీ 1-2 చోట్ల మాత్రమే. బట్ 18+ సీన్స్ అండ్ జోక్స్ సినిమా అంతా ఉంటాయి వితౌట్ ఎనీ పర్పస్. కానీ ఏ మాటగా మాట అది చెత్త. ఇలాంటి సీన్లు తీసినా నన్ను డిఫెండ్ చేయడానికి నాకు పిల్ల కుల్ఫీ ఫ్యాన్స్ ఉన్నారనుకుని తీసి పెట్టినారు చూడండి కుదోస్ ఫిల్మ్ మేకర్స్ కి. అండ్ దీన్ని కూడా యాక్సెప్ట్ చేసి డిఫెండ్ చేస్తున్న ఫ్యాన్స్ కి హ్యాట్స్ ఆఫ్. మీ లాంగ్వేజ్ లో షర్ట్ ఆఫ్, ప్యాంట్స్ ఆఫ్, డ్రైర్ ఆఫ్. ఒక లిమిట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు హీరోయిన్ల మీద చేస్తారు, బార్డర్ లైన్ క్రింజ్ అయ్యేది. అదే ఎక్కువ అనుకుంటే మీరు లిమిట్స్ దాటేసి బార్డర్లు దాటేసి ఏకంగా డైరెక్ట్ ఇంత దిగజారి తీస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇలా ఎందుకు అంటున్నాను, ఈ సినిమాలో ఆలీ గారి ట్రాక్ చూసి అర్థమవుతుంది. ఆడికి 18 మంది పెళ్ళాలు, ప్రతిరోజు 10 మందితో సెక్స్ చేయకుండా నిద్రపోడు సార్. నాకు ఆలోచిస్తే మైండ్ పోతుంది. అన్నేసి కెమెరాలు పెట్టుకొని, కోట్లు వాల్యూ చేసే ఫిల్మ్ మేకింగ్ ఎక్విప్మెంట్ పెట్టుకొని, మంచి యాక్టర్స్ ని పెట్టుకొని ఎంత మంచి స్టోరీలు తీయచ్చు. కనీసం ఇది షూట్ చేసేటప్పుడు ఎవరేం చెప్పరా, సార్ ఇది బాలేదు, ఇది ఎందుకు, ఇది వర్స్ట్ గా ఉంది అని చెప్పడానికి ఒక్కరంటే ఒక్కరు లేరా? లేదంటే మీ మైండ్ సెట్ లో ఇది నార్మలైజ్ చేసుకున్నారో నాకు తెలియదు. బట్ వాట్ ఎవర్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్ సార్, దానికి కొంచెం రెస్ట్ కావాలి. సినిమాలో ఈ సీన్స్ పెట్టినట్టు లేవు, ఇవి పెట్టడానికే ఈ సినిమా తీసినట్టుంది. సరే వాటికి ఒక పర్పస్, సిచ్యువేషన్, నెసెసిటీ ఏదైనా ఉందా అంటే బిగ్ నో. ఈ సినిమాలో ఏ ఆస్పెక్ట్ తీసుకున్నా సరే ఫ్రెష్నెస్ కనిపించదు, క్రియేటివిటీ అస్సలు కనిపించదు. దీనికి బదులు ఏదైనా రీమేక్ చేసినా సరిపోతుంది. అది ఎవరైనా గోస్ట్ రైటర్ గా పెట్టుకుని ఆ కథ పెట్టి వేరే సినిమా తీస్తున్నా అయిపోయేది. సో వీఆర్ హ్యావింగ్ వెరీ ఫెంటాస్టిక్ స్టోరీ ఇన్ అవర్ సినిమా సార్. ఈ మధ్య మనం చూస్తున్నాం సార్ ఆడియన్స్ కి ఇప్పుడు వచ్చే సినిమాలు అసలు నచ్చట్లేదు సార్. కానీ మా స్టోరీతో సినిమా తీస్తే ఫస్ట్ డేనే 200 crores స్టార్ట్ అవుతుంది సార్. 3rd-4th వీక్ అంతా 10,000 crores కొట్టే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి సార్. రిలీజ్ అయిన 2nd వీకే దంగల్ని లేపేస్తామనే కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. సెలబ్రిటీస్ అంతా హే ఏంట్రా నువ్వు దంగల్కి అయితే పెట్టేస్తామని కామెంట్స్ కూడా పెడతారు సార్. సినిమాలో అటెన్షన్ టు డీటెయిల్ కూడా అస్సలు ఉండదు. కొన్ని చోట్లేమో వెనక USB పోర్ట్ ఉన్నట్టు చూపిస్తారు, కొన్ని చోట్ల అది కనిపించదు. ఇలా ఒకటి కాదు, మెనీ మిస్సెస్
ఓన్లీ ఫ్యూ హిట్స్. నిజంగా ఒక సినిమాకి మంచిగా అప్రిషియేషన్ రావాలి అంటే హార్ట్ అండ్ సోల్ పెట్టి తీయాలి. అన్నెసెసరీ సీన్స్ అండ్ అవుట్డేటెడ్ స్క్రిప్ట్ తో కాదు. మన ఇండస్ట్రీలో హౌ టు మేక్ ఎ మూవీ అని అడిగినా పూరి గారి సినిమా అలా తీయాలి అనే వినిపిస్తాయి. అండ్ హౌ నాట్ టు మేక్ ఎ మూవీ అన్నా సరే పూరి గారి సినిమాలే వినిపిస్తాయి. ప్యూర్ కాంట్రాస్ట్. లెజెండ్ నుండి ది ఎండ్. ఎండే అంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. యాజ్ వన్ ఆఫ్ హిస్ ఫ్యాన్ ఐ రియలీ విష్ ఫర్ హిస్ కమ్ బ్యాక్ బట్ విత్ కంటెంట్. అండ్ ఈ వీడియో ఇక్కడి దాకా చూసుంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.